హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మంచూరియా అండి. నేనైతే 2 క్యారెట్లు తీసుకున్నానండి, మిక్సీ పట్టేసుకున్నాను. చిన్న క్యాబేజ్ అనేది తీసేసుకొని దానికి కూడా మిక్సీ పట్టుకున్నానండి. చూడండి అందులో అయితే వేసేసుకుంటున్నానండి. మొత్తం మసాలా మనం మిర్చి, నమ్మకు తగినంత, ధనియా పౌడరు, అల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని నేను కార్న్‌ఫ్లోర్ కలుపుకొని అయితే పెట్టేసుకుంటున్నానండి ఒక 5 నిమిషాలతో పాటు. చూడండి కలిపేసుకున్నానండి. చిన్న చిన్న రౌండ్స్ అనేది మనం చేసుకోవాలండి మంచూరియాలకి. చూడండి మనం పెద్దగైనా చేసుకోవచ్చు, చిన్నగైనా చేసుకోవచ్చు అండి. నేను ఇలా 2 టైప్ చేస్తున్నాను. పెద్దగా చిన్నగా ఒక్క సైజు కాకుండా ఎలా అయినా చేసుకోవచ్చు అండి. చూడండి ఆయిల్ అయితే నేను స్లో మీద అక్కడ పెట్టానండి. అన్నీ అయితే బాయిల్స్ అనేది నేను చేసుకొని పెట్టేసుకుంటానండి. ఒక్కసారి తీసేసుకొని స్లో మీద మనం వేపుకోవాలండి. లేకపోతే హై మీద చేసుకుంటే మనకు అనేది సరిగా కాలవండి, పచ్చి పచ్చిగా ఉంటాయి లోపలంతా. మనం ఎందుకంటే కార్న్‌ఫ్లోర్ కదండి, బాగా స్లో మీద ఉడికితే మనకు అనేది మంచిగా ఉంటుందండి. లేకపోతే పిల్లలకి తింటే కడుపు అలాంటివన్నీ వస్తాయండి. స్లో మీద అనేది మనం వేపుకోవాలండి, మనకి మంచిది. హై మీద అనేది వేపుకోవద్దండి. పైన మంచిగా ఏగినట్టు ఉంటాయి కానీ లోపల అనేది పచ్చిగా అనేది ఉంటాయండి. బాయిల్స్ అనేది నేను కట్టేసుకుంటున్నానండి మంచూరియాకి. అక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నానండి. స్లో మీద అనేది ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కేసిందండి. నేను అనేది బాయిల్స్ అనేది చేసేసుకుంటాను అన్నీ ఒకసారి చేసేసుకొని. ముందుగా ఇంకా వేరే సైడ్ అనేది నేను అనేది సిమ్లా మిర్చి ఒక 2 ఉల్లిపాయలు అనేది తీసేసుకుంటానండి. సగం ఒక ఉల్లిపాయలు పెద్దగా ఉంటే ఒక ఉల్లిపాయ తీసుకోవచ్చండి. చిన్నగా ఉన్నాయి అనుకో 2, 3 తీసుకోవచ్చండి. దొడ్డుగా కట్ చేసుకోవాలండి, మరి అంత చిన్నగా కాకుండా. చూడండి సగం 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 అనేది మనం కట్ చేసేసుకొని ముందుగా అయితే నేను బాయిల్స్ అనేది బ్రౌన్ కలర్కి వేపుకున్నానండి. చూడండి సైడ్లో కూడా నేను మళ్ళీ ఒక కడాయి అనేది పెట్టుకున్నానండి. పెట్టేసుకొని కొంచెం జీలకర్ర అనేది వేసేసుకుంటానండి అందులో. చూడండి స్లో మీద అయితే నేను వేపుతున్నానండి. జీలకర్ర అయితే ఇక్కడ చూడండి కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకొని ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకొని చాలా బ్రౌన్ అయితే అవసరం లేదండి, నార్మల్ బ్రౌనే కావాలి. దాంతోపాటు నేను ముందుగా కట్ చేసుకున్న సిమ్లా మిర్చి కూడా ముక్కలు వేసేసుకుంటానండి. చూడండి సిమ్లా మిర్చి కూడా వేసేసుకున్నాను. అలానే మన దగ్గర ఉన్న ఎల్లిపాయలు, మళ్ళీ కొంచెం అల్లం కూడా కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. పిల్లలు ఎక్కువగా తినరు కాబట్టి తక్కువనే వేసేసుకోవాలండి. ఇక్కడైతే మంచూరియా బ్రౌన్ వేపడం అయితే అయ్యిందండి. నేనైతే తీసేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు, అల్లం అనేది నేను ఇందులో అనేది వేసేసుకుంటానండి. మనం సిమ్లా మిర్చి, క్యారెట్ దాంట్లో వేసినామో దాంట్లోనే వేసేసుకోవాలండి. చూడండి స్లో మీద తీసేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ మనకు పట్టవద్దు. ఎంత స్లో మీద తీసుకుంటే అంత మంచిగా అండి మనకి. చూడండి నేనైతే కొంచెం కొంచెం ఎల్లిపాయలు ఇంకా అల్లం అనేది సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నానండి. కొంచెం బ్రౌన్ అయితే అయినాయండి. అందులోనే తగినంత ఉప్పు వేసేసుకొని తగినంత కారపొడి అయితే వేసేసుకోవాలండి. ఎందుకంటే మనం మంచూరియా దాంట్లో మనం తక్కువ వేసేసుకుంటాం కదండి క్వాంటిటీ. ఇంట్లో అయితే మంచిగా ఉండాలండి. తగినంత పసుపు వేసేసుకొని ధనియా పొడి కూడా తగినంత వేసేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా, ఎందుకంటే స్మెల్ అదే వస్తుంది. మనం మంచూరియా పిండి లోపల అయితే వేసుకోగలుగుతాం కానీ ఇందులో అయితే వేసుకోవద్దండి, కొంచెం వేసుకోవాలి. చూడండి టమాటా సాస్ అనేది నేను వేసుకుంటున్నానండి. చూడండి చిల్లీ సాస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం నార్మల్ అండి. చూడండి సోయా సాస్ కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత చిల్లీ సాస్ కూడా కొంచెం వేసుకుంటానండి. టమాటా సాస్ అనేది ఎక్కువ వేసుకోవాలండి మనము. చూడండి కొద్దిగానే వేసుకుంటున్నాను, ఇది కూడా కారంగా ఉంటుంది కాబట్టి. చూడండి సోయా సాస్ కూడా వేసేసుకున్నాను. చూడండి టమాటా సాస్ కూడా వేసేసుకుంటానండి మనకు తగ్గినంత. పిల్లలు ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే నార్మల్గా ఇస్తాను. తర్వాత అయినా కూడా కలుపుకోవచ్చండి. బాగా మనం ఫ్రై చేసేసుకొని దానికి ఉప్పు కారం బాగా ఉడికేటట్టు మనం ఫ్రై చేసేసుకొని తర్వాత ముందుగా వేపుకున్న బాయిల్స్ కూడా మనం ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని వేరే సైడ్ కార్న్‌ఫ్లోర్ అనేది ఒక స్పూన్ తీసుకొని మనం వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్లో కలుపుకొని తర్వాత మనం మంచూరియాలు అనేది కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి. మనకు మసాలా అనేది మంచూరియాకి బాగా పడుతుందండి. చూడండి కొంచెం నేనైతే ఒక స్పూన్ అంతా తీసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నానండి కార్న్‌ఫ్లోర్కి. చూడండి అది కూడా నేను ఇందులో వేసేసుకొని ఒక 5 నిమిషాలతో పాటు 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే స్లో మీద పెట్టేసుకోవాలండి. మనకు మంచూరియాకి మసాలా బాగా తగులుతుందండి. కొంచెం టేస్ట్ మంచిగా అవుతుందండి. మరీ హై మీద కాకుండా స్లో మీదే చేయాలండి.
ఈరోజు వచ్చేసి మంచూరియా అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట తెచ్చుకొని మనం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం కంటే ఇంట్లో చేసుకొని తినడం చాలా మేలు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే చాలా బాగుంటుందండి. ఈరోజు వచ్చేసి మంచూరియా అండి. ట్రై చేయండి, తినండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అండి మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి. బయట మనకి ఏ ఆయిల్లో వేపుతారని కూడా తెలియదండి. మనకు వచ్చినట్టు మనం ఇంట్లో చేసేసుకొని ఆరోగ్యాలు మంచిగా పెట్టుకోండి. ముఖ్యమండి పిల్లలకైనా మనకైనా అండి. చూడండి ఈరోజు వచ్చేసి మనకు మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి నేనైతే టేస్ట్ అయితే చేస్తానండి ప్లేట్లు వేసేసుకొని ఫస్ట్ మంచూరియాకి అనేది. చూడండి పిల్లలు కూడా అడుగుతున్నారు. ఈరోజు చూడండి ఎంత కార్న్‌ఫ్లోర్ కూడా మంచిగా మనకు స్లో మీద 5-10 నిమిషాల వరకు పెట్టుకున్నాం కదండి. కార్న్‌ఫ్లోర్ కూడా మనకు సేమ్ టమాటా సాస్ లాగా అనేది కలిసిపోయిందండి. మరి ఎక్కువ కారం కాకుండా మనం ఎక్కువైతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. మేమైతే పిండుకోము. చూడండి మంచూరియా చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా తినండి, ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు వచ్చి మంచూరియా అండి.